హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. శరీరాన్ని ఆరోగ్యంగా దృఢంగా ఉంచుకోవాలంటే సరైన జీవనశైలి ఎంతో అవసరం. ప్రతిరోజు కనీసం 30 నుండి 45 నిమిషాలు వ్యాయామం చేయడం, యోగా లేదా బ్రిస్క్ వాకింగ్ లాంటి చలనాలు చేయడం శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. స్కిప్పింగ్, జాగింగ్, స్ట్రెచ్చింగ్, ప్రాణాయామం వంటి వ్యాయామాలు శరీరాన్ని చురుకుగా ఫిట్ గా ఉంచుతాయి. బరువు తగ్గాలనుకునే వారు కార్డియో వ్యాయామాలపై దృష్టి పెట్టాలి. ఇక దృఢమైన కండరాల కోసం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎంతో ఉపయోగకరం. సోమరితనాన్ని తగ్గించుకొని ప్రతి గంటకైనా ఒకసారి కదలాలి. వ్యాయామంతో పాటు తినే ఆహారం కూడా అత్యంత కీలకం. పప్పులు, గుడ్లు, చికెన్, చేపలు, బాదం లాంటి ప్రోటీన్ ఉండే ఫుడ్ తీసుకోవాలి. అలాగే ఫైబర్ అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు, బ్రౌన్ రైస్ వంటి ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రాసెస్ చేసిన ఫుడ్, మైదా పదార్థాలు, అధిక పంచదారతో కూడిన ఆహారాన్ని తగ్గించాలి. శరీరానికి తగిన నీళ్లు అందేలా రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగడం చాలా అవసరం. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. ఆరోగ్యకరమైన జీవన శైలిలో విశ్రాంతికి సమాన ప్రాముఖ్యత ఉంది. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర తప్పనిసరి. నిద్రలేమి వల్ల శరీర శక్తి తగ్గిపోతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. రాత్రిలు మిడ్ నైట్ వరకు మేల్కొని ఉండడం మంచిది కాదు. నిద్రకు ముందు మొబైల్, టీవీ వాడకాన్ని తగ్గించండి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. ప్రాణాయామం, ధ్యానం, స్వేచ్ఛగా ప్రకృతిలో గడపడం, ఇష్టమైన పనుల్లో నిమగ్నం కావడం మనస్సుకు ప్రశాంతతను ఇస్తాయి. రోజు పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండడం, కృతజ్ఞతా భావన కలిగించుకోవటం మన సానుకూల దృక్పథాన్ని పెంపొందించుతుంది. ఈ ఆరోగ్యకరమైన జీవన శైలిని కలుషితం చేయకుండా చెడు అలవాట్లకు చెక్ పెట్టాలి. ధూమపానం, మద్యపానం సేవించడం, జంక్ ఫుడ్ తినడం, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవటం ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయి. అలాగే స్క్రీన్ టైం ని నియంత్రించాలి. ఎక్కువ సమయం మొబైల్, ల్యాప్టాప్, టీవీల ముందు గడపటం మన దృష్టిని, మానసిక శాంతిని దెబ్బతీయవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే మన రోజువారీ జీవితంలో ఒక ఫిట్నెస్ ప్లాన్, టైం టేబుల్ రూపొందించుకుంటే అది మనల్ని క్రమశిక్షణలోకి తీసుకొస్తుంది. ఆరోగ్యం మన చేతిలో ఉంది. మనం ఏం తింటామో, ఎలా జీవిస్తామో, ఎలా ఆలోచిస్తామో అదే మన ఆరోగ్యాన్ని తీర్చిదిద్దుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం, మనసు రెండింటినీ సమంగా చూసుకోవాలి. మీరు కూడా మీ ఫిట్నెస్ ప్రయాణాన్ని మొదలెట్టి ఆరోగ్యంగా, ఉత్సాహంగా జీవించండి. ఫిట్ బాడీ, హ్యాపీ లైఫ్. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఏఎన్ఆర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.